హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ముందు భాగం టక్స్లు వేయడం చూపించాను కదా, ఎలా ఫిట్టింగ్ చేసుకుంటే ఎలా కుట్టుకుంటే ఎలా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందో. టక్స్లు యువతల మూడు టక్స్లు ఎలా కుట్టుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు సేఫ్ బెల్ట్, ఉక్సుల పట్టి, కాజాలు ఎలా పెట్టుకోవాలి, ఉక్సుల పట్టి ఎలా కుట్టాలి, ఎంత ఉంటే ఎట్లుంటది, ఈ షేప్ బెల్ట్ కొలత ఎంత ఉండాలి మీకు కరెక్ట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టి కుట్టేశాను, కొంచెం ఎక్కువ అవుతుందని చూసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ పైన ఒరిజినల్ క్లాత్ పెట్టి కుట్టేశాను. ఇది ఎక్స్ట్రా ఏమన్నా ఎక్కువ తక్కువ నీట్గా లేకపోతే కట్ చేసుకోవాలి. మనము ఎప్పుడు కట్ చేసుకున్నా ఏం పర్వాలేదు, ఎక్కువ తక్కువ రాకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ పైన ఒరిజినల్ క్లాత్ పెట్టాను కదా, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ పెట్టాలి. స్ట్రేట్గా ఉన్న సైడ్ కుట్టు పెడుతున్నాను చూడండి. అందరికి అర్థమయ్యే ఉంటది. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇది నీట్గా ఇది కూడా కట్ చేసుకోవాలి. రెండు నీట్గా కట్ చేసుకొని మనం టేప్తో కొలత చూసుకుందాము. ఇక్కడ 3 ఇంచులు రావాలి, ఇది 4 ఇంచులు రావాలి, సేమ్ 4 ఇంచులు రావాలి. రెండు సేమ్ ఉండాలి చూడండి. 4 ఇంచులు 3 ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది మనకు. కిందికి కాదు పైకి కాదు. లావు ఉన్న వాళ్ళకు, బక్కగా ఉన్న వాళ్ళకి కానీ లావు ఉన్న వాళ్ళకి కానీ ఏముండదు. ఇది కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తే మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఉంటుంది, మళ్ళీ కుట్టినాక రాదు. ఇప్పుడు ఇలా మంచి మళ్ళీ పైన రెండు మంచి మళ్ళీ ఒకేలాగా వచ్చేటట్టు చూసుకొని ఇలా కుట్టు పెట్టుకోవాలి, అతికించుకోవాలి. ఒరిజినల్ క్లాత్ ఒక సైడ్ వచ్చేటట్టు కుట్టు పెట్టుకోవాలి. ఉల్టా తీయడానికి మనకు లైనింగ్ క్లాత్ లోపలికి పోయి కుట్టు కనబడకుండా ఉండడానికి ఇప్పుడు మనకు ఎవరైతే కొలత బ్లౌజ్ ఇచ్చారో ఆ కొలత బ్లౌజ్ తీసుకొని ఒకసారి కొలుచుకోవాలి. ఇది ఎన్ని ఇంచులు ఉందో చూసుకొని, ఇది ఎన్ని ఇంచులు ఉందో చూసుకొని మనం కొలత ఎలా వస్తుందో. ఇప్పుడు 6 ఇంచుల వరకు వచ్చింది గల్ల పొడవు. ఇప్పుడు ఇది ఎంత ఉందో సేమ్ వచ్చింది. ఎవరైతే మనం బ్లౌజ్ కుడుతున్నామో ఎవరికైతే వాళ్ళు పెట్టి చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువైంది అంటూ ఉంటారు కొంతమంది, తక్కువైంది అంటూ ఉంటారు. చూసుకోవాలి. ఇట్లా సేమ్ వచ్చింది. చాలా అర్థం చేసుకోండి. ఇగో ఇలా పెట్టి ఉల్టా వచ్చేటట్టు ఇగో ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి, లోపలికి పోయేటట్టు. చూశారు కదా నేను ఎలా పెట్టాను. కొలతలు మాత్రం కరెక్ట్ ఎప్పటికప్పుడు కొలత తీసుకొని కుట్టండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే, లావుగున్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకని మరీ చెప్తున్నాను. లైక్ చేసి చూడండి. ఇలా ఉల్టా తీసుకుంటే ఇలా రెడీ అవుతుంది. మొత్తం కుట్టు లోపలికి పోతుంది. మనకు తిరగమల్లా మంచి మళ్ళా ఒకేలాగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ కూడా సేమ్ అవతల ఎట్లా పెట్టామో ఈ ఎక్స్ట్రా మనకి ఎక్కువ అనిపిస్తే కట్ చేసుకొని నీట్గా కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి కదా ముందల. అందుకని ఇలా మంచి మళ్ళీ ఒకేలాగా వచ్చేటట్టు చూసుకొని 1కి 2 సార్లు ఆలోచించాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం తొందరపాటు వలన కుట్టి మళ్ళీ ఇప్పవలసి వస్తుంది. కుట్టి మళ్ళీ ఇప్పడం పెట్టుకోకండి, కొంచెం ఆలోచించి కుట్టండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, వీడియో మొత్తం చూడండి. మధ్యలో ఎక్కడ ఆఫ్ చేసినా కానీ కరెక్ట్ అర్థం కాదు. మొత్తం చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. సేమ్ వచ్చిందా రాలేదా, రెండు సేమ్ వచ్చినాయా రాలేదా చూసుకోవాలి. ఇట్లా ఇది కూడా సేమ్ వచ్చింది. ఇప్పుడు ఇలా మడత పెట్టుకొని లోపలికి పోయేలా ఇది కూడా ఇట్లా కుట్టుకోవాలి. నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా కుట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. మీకు అప్పుడైతే నేను పెట్టే వీడియో తొందరగా మీ దగ్గరికి అందుతుంది. మీరు కూడా చూసి నేర్చుకుంటారు, ఇంకో కొంతమందికి నేర్పిస్తున్న వాళ్ళు అవుతారు లైక్ చేయడం వలన. ఇప్పుడు ఇది కూడా ఉల్టా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఉల్టా తీసుకొని సేమ్ రెండు ఒకేలాగా రెడీ అవుతాయి. మీకు కాజలు ఎలా పెట్టుకోవాలి, ఒక్కొక్క కాజ ఎలా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది మీకు కరెక్ట్ గా చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు రెండు సేమ్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉక్సుల పట్టి, ఈ వెడల్పు తక్కువ ఉన్నది ఉక్సుల పట్టి, వెడల్పు ఎక్కువ ఉన్నది కాజల పట్టి. ఇలా పెట్టుకొని ఈ విధంగా కింద కొంచెం మడత పెట్టని కొంచెం మిగతాది కట్ చేసుకొని ఇలా కుట్టు పెట్టుకుంటూ ఇక్కడ వచ్చినాక లాస్ట్ మడత పెట్టి ఈ విధంగా గట్టి కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేటట్టు మనం ఈ బెల్ట్కి ఎలా అయితే కుట్టేశామో ఇక్కడ కూడా ఉక్సుల పట్టిది నేను కుట్టేది. ఉక్సుల పట్టికి కూడా సేమ్ కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ఇక్కడ కొంచెం మడత పెట్టి కుట్టేది ఏం అవసరం లేదు. లోపల కొంచెం చిన్న మడత పెట్టి మొత్తం మడత పెట్టుకొని ఇలా కుట్టేసుకోవచ్చు ఉక్సులు కుట్టుకోవడానికి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే గట్టి కుట్టు పెట్టడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఉక్సుల పట్టి కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. ఎంత బాగా రెడీ అయిందో చూశారు కదా మీరే. పర్ఫెక్ట్ కొలత. ఇప్పుడు నేను పెట్టిన కొలతలు ఎవరికైనా ఏం మిస్టేక్ రాదు. ఈ ముందు భాగం దగ్గర కాజల పట్టి దగ్గర ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని స్టార్టింగ్ కొంచెం మడత పెట్టాలి. కాజల పట్టిది కింది నుంచి పెట్టాలి, తిరగమల్ల నుంచి పైకి మడత పెట్టడానికి కొంచెం మడత పెట్టి, ఇప్పుడు కొంచెం మడత పెట్టి ఇంకో మడత పైకి మంచి వాళ్ళకి మడత పెట్టి ఈ 5 కాజలు మనం ఎలా అయితే పెట్టుకుంటామో అన్ని సేమ్ వచ్చేలా ఇలా గుర్తు పెట్టుకొని ఒక్కొక్క కాజే ఇలా కరెక్ట్ చూసుకొని చేతిలో పట్టుకొని గట్టి కుట్టు పెట్టాలి.
ఈ సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకొని ఈడ గట్టి కుట్టు పెట్టాలి. ప్రతి కాజ దగ్గర అన్ని కరెక్ట్ గా మనం ఒక్కొక్క కుట్టుకు ప్రతి కుట్టుకు గట్టి కుట్టు పెట్టినామంటే కాజ ఊడిపోకుండా ఉంటది. ఇక ఈ విధంగా చూడండి 5 కాజలు సేమ్ పెట్టుకోవాలి. లైక్ చేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఎంతో కొంత నేర్చుకుంటారని, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, లావుగా ఉన్న వాళ్ళకు కుట్టడానికి ఇబ్బంది పడుతుంటారు కదా, అలా చూసి నేర్చుకుంటారు, ఎంతో కొంత ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను. మొత్తం అయితే చూపించాను, సపరేట్ చూపించాను. ఎందుకంటే సపరేట్ చూపిస్తే తొందరగా అర్థమవుతుంది, తొందరగా అర్థం చేసుకుంటారని ఏ భాగం ఆ భాగమే చూపించాను. ఓన్లీ ముందు భాగమే 2 సార్లు చూపించాను, అందుకని అర్థం కావడానికి. మీరు ఎంతవరకు అర్థమైందో కామెంట్లో తెలియచేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇట్లా రెడీ అవుతుంది. మొత్తం కుట్టినాక ఇలా రెడీ అయింది. లైక్ చేయండి.